కావాలి. ఒక్కసారి వెలగకపోయినా నువ్వు ఓడిపోయినట్టు. కారు కావాలా నేను కావాలా? ఓడిపోతే నీ బొటని వేలు ఇవ్వాలి. మా చెమటలు వస్తలే. వెయ్యి ఒకటి. దీంతో మన వల్ల కాదు. హలో, అమ్మో ఎవరు కొత్తగా వచ్చినట్ట ఆంటీ. ఒక్కటి ఇంటురా, రెండు. అప్పుడు సుజాత అంటే ఇస్తుంది. 2000. How to get 6-pack at 6 PM? Can you pals read once? ఓ మెంటల్ దానా ఫాల్తు దాని లేకుండా తెలంగాణలో చెప్పాలి. సాయంత్రం వరకు కడుపు మీద వచ్చి 6 ప్యాకులు ఎట్లా తెప్పించుకోవాలి సాయంత్రం వరకే. ఇది వస్తుంది. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 3000. ఒకటి అప్పటి నుంచి చెమట కుండలుగా గారిపోతుంది. అయినా వెయిట్ సరిపోతలే. వద్దులే, దీనికన్నా డబ్బులే పెట్టు. రామ్ కాఫీ. నువ్వెప్పుడు వచ్చినావు? 1000 నుండి 3000కి వెళ్ళావుగా, అప్పుడే వచ్చా. తీసుకో కాఫీ. కాఫీ ఏంటి? నేను ప్రోటీన్ పౌడర్ తాగుతాను తెలీదా? 10 సంవత్సరాల నుంచి నన్ను ఫాలో అవ్వట్లేదా? ఎందులో? ఇన్స్టాగ్రామ్ లోనా? కాదు, లైఫ్ లో వైఫ్ లాగా. నువ్వు చేసే తొక్కలో జిమ్ కి కాఫీ పౌడర్ ఎక్కువ, మళ్ళీ ప్రోటీన్ పౌడర్ ఒకటి తీసుకో. చూసావా నా కండలు? కొండల్లా ఎత్తుగా, బండల్లా గట్టిగా ఎలా ఉన్నాయో పట్టుకో. ఏముంది అందులో, కొవ్వు తప్ప. 10 సంవత్సరాల నుంచి ఎత్తిందే ఎత్తుతున్నావు, దించిందే దించుతున్నావు. ఏంటే? డంబుల్. ఈ పొట్ట పెరుగుతుంది తప్ప కండ పెరగట్లేదు. బాను చెప్పు. నీకు కూడా కావాలా కండలు? ఇదా? ఛీ, నాకు కార్ కావాలి. కార్ ఏంటి? మన కమ్యూనిటీలో ఎంత మందికి ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా నీకు? మెంటల్ దానా ఏమన్నా బ్రోకర్ గా? నా కార్ బ్రోకర్ అనుకుంటున్నావా? అదంతా కాదు, నాకు మర్యాదగా కార్ కావాలి. మర్యాద రెండు కావాలి. 10 సంవత్సరాల నుంచి అదే పెట్టి తిప్పుతున్నావు. మనకేమో ఆ డొక్కులో బండి. బాను ఏంటి? ఇదే తొక్కల బండి. అదే బండి మీద నేను షికార్కి తిప్పిన, అదే బండి మీద నేను కాఫీకి తీసుకుపోయినా, అదే బండి మీద నిన్ను లేపుకొని వచ్చిన తెలుసా? ఇంకా మారదా? ఆ డొక్కులో బండికి పంచల్ కేసుల డబ్బులతో మంచి ఫార్చునరే వచ్చేది. ప్రేమించిన రోజు ప్రపోజ్ చేయడానికి ఆ బండి వేసుకుని వచ్చావు, తర్వాత మండపానికి అదే తీసుకొచ్చావు, తర్వాత ఇంటికి అదే తీసుకొచ్చావు. అంటే ప్రేమకి పెళ్లికి ఇప్పటికి ఈ రోజుకి అదే బండి. ఇంకా మారదా? పిచ్చి సోని, నేను కార్ ఎందుకు కొనటని చెప్పాను అనుకో. కళ్ళు తిరుగుతాయా? కాదే, నీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. చెప్పు. చెప్తా గానీ పద కూర్చొని మాట్లాడుకుందాం. చూడు భానుమతి, మొగుడు పిల్లల గురించి జెఫ్రీ ఆర్చ్ ఏమన్నారో తెలుసా? ఏమన్నాడు? బాండేజ్ బ్యాండేజ్ లాంటిది, ఎంత టైట్ గా చుట్టుకుంటే అంత గట్టిగా ఉంటుంది. అర్థం కాలేదు. పిచ్చిదనా, బుక్స్ అన్ని ఊరికే చదివానా? నేను ఉన్నాగా చెప్పడానికి. మనం బైక్ మీద వెళ్తున్నాం అనుకో, నువ్వు వెనకలికి గట్టిగా హక్ చేసుకున్నావు అనుకో, నీ బాడీలో ఉన్న వెచ్చదనాన్ని నేను ఫీల్ అవుతాను, ప్రేమలో ఉన్న పచ్చదనం నువ్వు ఫీల్ అవుతావు. అలాగే మన మధ్యలో ఉన్న కెమిస్ట్రీని పబ్లిక్ ఫీల్ అవుతారు. అదే కార్ అనుకో, అక్కడెక్కడో స్టీరింగ్ ఉంటుంది, నువ్వు ఇక్కడెక్కడో డోర్ కాడ కూర్చుంటావు, ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అదే మన గ్యాప్కి రావడానికి కారణం. కార్ వల్ల కాపురాలు కూలిపోతాయి, బండ్లు ప్రేమని దగ్గర చేస్తాయి. చెప్పు, కార్ కావాలా నేను కావాలా? కారే కావాలి. ఏంటి? అది కాదే. శబాష్, ఇదో నీ క్లారిటీ నచ్చింది. నువ్వు కావాలనుకుంటే
నీ మొగుని లేపేయటానికి ఏ డ్రమ్మో కుక్కరో అడగచ్చు, కానీ కార్ అడిగావు చూడు, నీ నిజాయితీ నచ్చింది. నీ ఫేస్ ని ఫేస్బుక్ లో పోస్ట్ చేయొచ్చు. రే అటు కాదు ఇటు. ఏదో నల్లగా కనపడిందని వెళ్ళా, నాకు కూడా తెలుసు. నువ్వేం ఇంత కర్రే ఉన్నావు? కలర్ గురించి నువ్వు నేనే మాట్లాడుకో. చిన్నప్పుడు కళ్ళజోడు పెట్టుకొని కాలిపోతున్న ఇంట్లోకి వెళ్ళిపోయా. అప్పటి నుంచి అక్కడే ఉన్నట్టున్నావు. పంచైన్ ఫ్యాన్ తెచ్చారేంటి? ఫార్మాలిటీస్ కోసం, మళ్ళీ అద్దాలు ఎప్పుడైనా తీయొచ్చుగా. కంటిన్యూటీ కోసం, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం. అసలు నువ్వెవరు? ఐఎమ్ హైదరాబాద్ రంగనాథన్. నాకు హైదరాబాద్ రంగనాథ్ గారు తెలుసు, హైదరాబాద్ రంగనాథ్ తెలియదు. చూడటానికి చాలా స్వీట్ గా ఉన్నావు. స్వీట్ ఏమన్నా తెప్పించచ్చుగా? రే బొమ్మడిది, మంటల్లో కాలిపోయిన కర్రోన్కి కాకినాడ కాజాలు తీసుకురా. హలో బాస్, నా కలర్ బ్లాక్ అవ్వచ్చు, కానీ నా క్యారెక్టర్ ప్యూర్ బ్లాక్. నేను తాగేది డబుల్ బ్లాక్. అందుకే నేను ఎంత బ్లాక్ ఉన్నావు. నీకు బామర్దిగా రాడా? వచ్చారు చూడు. రే ఏంట్రా ఇంత కలర్ ఉండవు? పోయి కూర్చో. ఇటు వచ్చి కూర్చోరా. ఇంత స్వీట్స్ ఏ తినిపిస్తావా? అసలు నీకేం కావాలి? నీ భార్యకి కారు కావాలి. అది అవ్వదమ్మా. అయ్యేటట్టు నేను చేస్తాగా. ఆ? ఎలా? నీకు బెంజ్ తెలుసా? గంజి తెలుసు. ఆడి తెలుసా? ఆవకాయ జాడి తెలుసు. స్కోడా, మినపవడ, BMW, బియ్యం డబ్బా, క్రేటా. ఆట. ఇదే నా మాట. చెప్పించుకొని కొడతా. ఈ గేమ్స్ ఏంది? అసలు ఎందుకు వచ్చినావు? ఏంది? ఇప్పుడే అసలైన గేమ్ మొదలవుతుంది. ఈ వార్లో నువ్వు గెలిచావనుకో, జాగ్వార్ నీకు ఫ్రీగా ఇస్తా. జాడి కాదమ్మా, జాగ్వార్. రామకృష్ణ, ఆటలో గెలిస్తే జాగ్వర్ అంట. చెప్పండి, గేమ్ ఎలా కావాలి? టెన్నిసా, లేకపోతే క్యారమ్, షటిల్, టేబుల్ టెన్నిస్, స్కిప్పింగ్, ఇవేం కాదా? లేకపోతే పాయిజన్ కావాలంటారా? పాయిజన్. అమ్మా ఆపు. నీ ఫ్రస్ట్రేషను వాడి ఇరిటేషను రెండు అర్థమవుతుంది. రే ఆపుతావా? ఫస్ట్ గేమ్ ఏంటో చెప్పు. ఏంలే, ఏం లేదంటే నేపా. రే ఇది మీ ఇల్లు. అవును కదా. ఏం లేనప్పుడు గేమ్ ఎందుకు మరి? ఇప్పుడే గేమ్ స్టార్ట్. ఫస్ట్ గేమ్ చెప్పేందో. నీకు స్మోక్ వచ్చా? ఇదొకటి చేస్తాడు, చైన్ స్మోకర్ ఇక్కడ. నీ ఎగ్జైట్మెంట్ చూస్తా ఉంటే ఖచ్చితంగా నువ్వే గెలిచేటట్టున్నావు. అసలు గేమ్ ఏంటంటే, అమ్మయ్య ఇప్పుడు కనిపించినావు బ్రో. కంగ్రాచులేషన్స్. ఇంతకీ గేమ్ ఏంటంటే, ఈ లైటర్ని కంటిన్యూగా 10 సార్లు వెలిగించావనుకో నువ్వు గెలిచినట్టే. ఒక్కసారి వెలగకపోయినా నువ్వు ఓడిపోయినట్టే. ఓడిపోతే నీ బొటన్ వేలు ఇవ్వాలి. బొటన్ వేలిచ్చుడేంద్రా కర్రోడా? ఏందమ్మా, గేమ్ ఆడాలా వద్దా? నువ్వన్నా చెప్పచ్చు కదా. రామకృష్ణ, ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు కోసం తన వేలు ఇచ్చాడు. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం నీ బొట్టను వేలు ఇవ్వలేవా? ఏ ఆగవే. సరే నీ కార్ నా ఏలుకొచ్చింది. పాపకే పురాణాల మీద పట్టు బాగున్నట్టుందిగా. ఈ ఒక్కటి జాలు నువ్వు గెలవడానికి. రెడీ స్టార్ట్ చేయి. కమాన్. 1 2 3 4 5 6 7 8 9. రామకృష్ణ, ఇంకొకటి. 10. యా. రామకృష్ణ, ఏమైంది? నా పిండ కూడా అయింది. కరెక్ట్ వెలిగే టైంకి ఊపి మరీ ఆపేసినావు కదనే. నేనా? నన్ను కాకపోతే లేనా? సరే ఒక్కసేనా? సార్ తమ్ముడు, కటింగ్ కి కొంచెం కన్వీనియంట్ గా పెట్టమ్మా. సార్ కోసేమంటావా? ఇంకొక గేమ్ సార్, ప్లీజ్ సార్. కావాలంటే ఇంకొక ఏళ్ళ సగం తీసుకోండి. రూల్స్ ఒప్పుకోవమ్మా. ఒక్క ఛాన్స్ సార్. సార్ ఓడిపోయారు కదా, వేలే కదా, తీసేసుకోండి. మెంటల్ కోసేస్తా.
ప్లీజ్ సార్ కొసేనా? ఆ? కొసేనా? సార్ ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్ సార్ రామకృష్ణ సార్ మీరు తీసేయండి, ఆ వేలు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, కారు కూడా వెళ్ళాలి. ఇంతకు మీరెవరు? మీరు గేమ్ ఆడుతున్నారా? ఏమనుకోకండి, ఈయన మా ఆయన. మేము నిన్నే మీ పక్కింట్లో దిగాము. కొంచెం బెట్టింగ్ పిచ్చోడు. కనిపించిన వాళ్ళందరితో బెట్టింగ్స్ ఆడుతూ వేళ్ళు కట్ చేస్తూ ఉంటాడు. ఎవ్వరు లేకపోతే నాతో కూడా గేమ్స్ ఆడతాడు. చూడండి. రంగనాథన్